వాళ్ళు చేసిన పరిపాలన అన్ని కూడా బుక్ ద్వారా, ఎందుకంటే ప్రజానికానికి ఒకటే, మీడియా ద్వారా వాళ్ళు చేసే మోసపూరిత మీడియా అంతా కూడా ప్రజల్లోకి చేరువైపోతుందేమో అని చెప్పి ప్రతిదీ కూడా గొంతు తొక్కే విధంగా అందరినీ కూడా భయపెట్టే విధంగా ఉన్నారు. కానీ ఈ పుస్తక రూపం ద్వారా, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనం అందరం చూస్తే జగనన్న పరిపాలన గురించి తలుచుకోని నాదుడే లేరు. ఈరోజు వాళ్ళు ఇచ్చే పెన్షన్ కూడా జగనన్న పెట్టిన సెక్రటరీ ద్వారానే ఇవ్వుతున్నారు. అన్ని కూడా జగనన్న అన్ని కూడా పెడితే వాటినే పరిపాలిస్తున్నారు తప్ప ఏది కూడా వాళ్ళు ఇచ్చిన పథకాల పేరు మార్పు తప్ప జగనన్న ఇచ్చిన పథకాలే వాళ్ళు మోసుకొస్తూ ఈరోజు అధికారంలో చేరారు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ప్రజానికానికి ఎప్పుడైతే మేము అందరం తోడుగా ఉండి ప్రతిదీ కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తే, నిజంగా మీరు అందరూ ఆంధ్ర రాష్ట్రంలో మీడియా మిత్రులందరికీ తెలుసు, ఏదైనా మేము వినతి పత్రం ఇద్దామంటే అధికారులు కూడా లేను. అధికారులు స్పందించిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే చిన్న లెటర్ కూడా తీసుకోవట్లేదు కలెక్టర్ గాని ఎంఆర్ఓ గాని ఏది గాని వినతి పత్రం. అంటే అధికారులను కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు పాలన ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో. ఏ ఒక్కటి కూడా కనీసం చిన్నపాటి బాధ కలిగింది ప్రజానికానికి అని మేమందరం కూడా పోరాడి ఒక వినతి పత్రం ఇద్దామన్నా కూడా ఎంఆర్ఓ గాని కరెంట్ ఆఫీస్లో గాని ఎక్కడా కూడా కలెక్టర్లో కూడా అందరూ కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోతాం. అంటే ప్రజానికానికి మీరు ఎవరు కూడా ఉపయోగపడకుండా కేవలం అధికార పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది పనిచేస్తాక ఈ రోజు అధికారులు అందరూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తుంది. ఈ ఒక్కదాంతో కూడా మేము ఆగం. ఈ యొక్క ఏదైతే పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తాం కాదు, ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గాని మరి పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు గాని మా అందరికి వివరిస్తాం జరిగింది. అవన్నీ కూడా మేమందరం కూడా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఉన్న ప్రతి ఒక్కరు ఏ విభాగంలో ఎవరైతే ఉంటామో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజానికి జరుగుతున్న ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసపూరితంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారో అవన్నీ కూడా వివరించి ప్రజానికి చేరువయ్యి వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రజానికానికి పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం.